దామర మండలం తక్కలపాడు గ్రామంలో గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషితో మంజూరు అయిన పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవానికి వచ్చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో దామర వైస్ ఎంపీపీ జకీర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల ముందు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకంలో ఎన్నికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి కృషితో సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమానికి మన మండలం లోపల తక్కలపాడు గ్రామానికి మొదటిసారి వచ్చేసినందుకు వారికి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వాగతం సార్. మీరు చెప్పినట్టు ఈ 6 స్కీమ్ల పైన గౌరవ ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు ఇంతకుముందు చెప్పి ఉన్నారు. మీరు కూడా మాట్లాడారు. దాంట్లో చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇంతకుముందు ఆధార్ పెన్షన్ తీసుకునే వారికి అప్లికేషన్ చేయొద్దు అంటున్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు గత రాష్ట్ర ప్రభుత్వము గృహలక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చి 2000 మందికి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఆ లబ్ధిదారులకు అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పరకాల నియోజకవర్గంలో కూడా ఎలక్షన్ కోడ్ రాకపోతే ఆ ప్రభుత్వము, అప్పటి కలెక్టరు ఆ లబ్ధిదారులకు తప్పకుండా వాళ్ళు చేసుకున్న పనికి రికార్డ్ చేసి పేమెంట్ చేసేవాళ్ళు కావచ్చు. కానీ ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అది ఆగిపోయింది. మీకు నేను మనం చేసేది ఏంటంటే, ఆ గృహలక్ష్మి లబ్ధిదారులు మన నియోజకవర్గంలో 2000 మంది ఉన్నారు. మరి వాళ్ళు మళ్లీ అప్లికేషన్ చేసుకోవాలా ఇంద్రమిల గురించి? లేదు, ఆ ప్రొసీడింగ్ ద్వారా ఇప్పటికే పనులు స్టార్ట్ చేస్తున్నారు. మీరు చూసినా కూడా ప్రతి గ్రామం లోపల బెడ్ పోసి పిల్లర్స్ తో ఇల్లు రెడీగా ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న పనికి ఏఈ గారితోనే వర్క్ రికార్డ్ చేసి పేమెంట్ చేస్తారా, లేదు అప్లికేషన్ అప్లై చేసుకోమంటారా అనేది కొంత నిన్న మండల సభలో మాట్లాడినప్పుడు ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళు క్లారిఫికేషన్ చేయలేదు. మిమ్మల్ని సభాముఖంగా వారికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇస్తున్నాం.